మేషం యత్న కార్యం విజయవంతమవుతుంది. ధన లాభం ఉంది. ఇరుగు పొరుగుతో సత్సంబంధాలుంటాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ప్రశంసలను పొందుతారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. వృషభం కార్యదక్షతను కనబరుస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మెరుగ్గా ఉంటాయి. కీలక వ్యవహారంలో పరిణతిని కనబరుస్తారు. ప్రశంసలను పొందుతారు. బంధువుల తోడ్పాటు కూడా లభిస్తుంది. మిథునం కీలక వ్యవహారాల్లో సొంత తెలివితేటలు పనిచేయవు. నీచమైన ఆలోచనలను దూరం పెట్టండి. మిత్రుల సహకారం తీసుకోండి. సంతానం శైలి వేదనను కలిగిస్తుంది. ఖర్చు తగ్గించండి. పార్వతీదేవిని పూజించండి. కర్కాటకం కార్యసాధనలో విపరీతమైన ఆటంకాలు వస్తాయి. డబ్బుకు ఇబ్బందిగా ఉంటుంది. కొత్త అప్పు చేసే సూచన ఉంది. వృధా ఖర్చులు తగ్గించాలి. మానసిక శాంతి లోపిస్తుంది. లక్ష్మీ నృసింహస్వామిని పూజించండి. సింహం వ్యవహారాల్లో విశేష లాభం పొందుతారు. కార్యదక్షతకు ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. మిత్రులు తోడుంటారు. ఆత్మీయుల కలయిక మానసిక సౌఖ్యాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసం వృద్ధి చెందుతుంది. కన్య ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఇతరుల వల్ల ఇబ్బందులు పడతారు. నోటి దురుసుతనం మంచిది కాదు. కుటుంబ సభ్యులపై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. వేళకు భోజనం ఉండదు. పూచీలు ఉండకండి. తుల అదృష్టం సహకరిస్తుంది. కీలక వ్యవహారాలు విజయవంతమవుతాయి. కొత్త బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. మానసిక స్థితి ఉత్సాహంగా ఉంటుంది. విందుల్లో పాల్గొంటారు. పెద్దల ప్రశంసలు పొందుతారు. వృశ్చికం పనులు ఆశించిన రీతిలో సాగవు. డబ్బుకే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మనసు కలతబారుతుంది. దూర ప్రయాణం గోచరిస్తోంది. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించండి. సాంత్వనకు ఆంజనేయుణ్ణి ప్రార్థించండి. ధనుస్సు ఆకాంక్ష నెరవేరుతుంది. మానసిక ప్రశాంతతను పొందుతారు. డబ్బుకి ఇబ్బంది ఉండదు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో విందుల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. కీర్తి వృద్ధి చెందుతుంది. మకరం వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. స్థిర చిత్తంతో కార్యాల్లో శుభ ఫలితాలను పొందుతారు. ఇంట్లో శాంతి నెలకొంటుంది. అధికారుల మన్ననలు పొందుతారు. గౌరవం పెరుగుతుంది. కుంభం పనులు అనుకున్న రీతిలో సాగవు. డబ్బుకు ఇబ్బందిగానే ఉంటుంది. ఆత్మీయులతో విరోధం విచారాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలుంటాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఖర్చు తగ్గించాలి. అమ్మవారిని ప్రార్థించండి. మీనం ఇష్టం లేని పనులు చేయాల్సి వస్తుంది. చెప్పుడు మాటలు వినకండి. తగాదాలకు ఆస్కారం ఉంది. అధికారుల ఆగ్రహానికి గురయ్యే సూచన ఉంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. దత్తాత్రేయ స్వామిని పూజించండి.